హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీత మొబైల్స్. ఈ రోజు మీకు ఒక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, జాబులు చేయాలని అందరికీ ఉంటది కదా. 10th అయినా, డిగ్రీ అయినా, ఇంటర్ అయినా జాబ్ చేయాలనే కోరుకుంటది. అలా ఒకసారి నేను జాబ్ కోసమని వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ లో వాడు ఏమన్నాడంటే 3,000 కట్టండి అన్న, మీకు ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 5 రోజులు ట్రైనింగ్ తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ అయిన తర్వాత జాబ్ వస్తుంది అన్నాడు. ఓకే, 3,000 కదా కడదాం అనేసి కట్టాను. కట్టిన దాకుండా ఆడు ఏం చేశాడో తెలుసా, మొత్తం గుంపుకు కూర్చోబెట్టి ఒక క్లాస్ చెప్పాడు. హూస్ ద విన్నర్, హూస్ ద విన్నర్. ఆడు మీరు ప్రమోషన్ చేయాలన్నాడు. దేని గురించి? ఏదైనా ఇటువంటి ప్రోడక్ట్ ఉంది, ఇది అమ్మని ఇచ్చారనుకో, వాడికి ఓకే, కింద మీద పడి ఏదో సేల్స్ చేసో వాడి డబ్బులు వాడికి వస్తాయి, మన డబ్బులు మనకు వస్తాయని మనం అమ్ముతాం. ఆడు అది కాదంట. ఈ బ్రాండ్ నేమ్ ఉంది కదా, కొంచెం జూమ్ చేయరా. ఈ బ్రాండ్ నేమ్ ఉంది కదా, ఓకే వెనకండి. ఈ బ్రాండ్ నేమ్ ప్రమోట్ చేయాలంట. దానికంట నేను 3,000 కట్టి జాయిన్ అవ్వాలంట. వీళ్ళు ట్రైనింగ్ అంతా అయిన తర్వాత ఇంకో 3,000 కట్టి జాయిన్ చేయాలంట. అలా అలా చైన్కి నేను బొక్కలో పడ్డాను 3,000తో. మనలో అనమాట, నేను బొక్కలో పడ్డాను 3,000తో. ఇంకో ముగ్గురు బలి చేసి అప్పుడు జాయిన్ చేస్తే నెలకు నాకు 20,000 30,000 శాలరీ అంట. అదేనా, మనమే బొక్కలో పడ్డాం, జనాలు కూడా బొక్కలో పడేసి అలా జాయిన్ చేయాలంట. ఇటువంటి మోసాలకి ఎప్పుడు వెళ్ళకండి. మనం బాగుండాలి, పక్కనోడు కూడా బాగుండాలి. అంతేగాని మనం బాగుండాలి, పక్కన ఎప్పుడు నాశనం చేయకూడదు. థ్యాంక్ యూ.